శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు డే 6 ఆఫ్ లలితా సహస్రనామ స్తోత్రం లెర్నింగ్లో నెక్స్ట్ 3 శ్లోకాస్ ఎలా పారాయణ చేయాలో నేర్చుకుందాం. మన వీడియోస్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ ఇలాగే ఎన్నో స్పిరిచువల్ వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు శ్లోకాలు ఎలా పారాయణ చేయాలో నేర్చుకుందాం. 16వ శ్లోకము. అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటీతటీ. అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటీతటీ. రత్న కింకిణి కారమ్య రసనాదామభూషితా. రత్న కింకిణి కారమ్య రసనాదామభూషితా. ఇప్పుడు ఈ రెండు కూడా 16 అక్షరాల నామాలే. ఈ 16 అక్షరాల నామాన్ని ఎలా సులువుగా అర్థం చేసుకోవాలో చూద్దాం. ముందు ఈ 16 అక్షరాలలో ఎక్కడెక్కడ నేను పదాలను జతపరుస్తున్నానో గమనించండి. అవన్నీ మీరు జతపరుచుకున్న తర్వాత 16 అక్షరాల నామంలా ఉచ్చరించండి. అప్పుడు చక్కగా మీరు ఉచ్చరించగలరు. మీరు ఈ 16 అక్షరాల నామం మీద పట్టు సాధిస్తే లలితా సహస్రనామం మీకు వచ్చేసినట్లే. ఒకసారి నేను మీకోసం ఏ పదాలను ఈ 16 అక్షరాల నామంలో జతపరుస్తున్నానో చూడండి. అరుణ అరుణ ఒక పదం, కౌసుంబ, వస్త్ర, భాస్వత్, కటీతటి. ఇప్పుడు ఈ పదాలను జతపరుచుకోండి. ఈ పదాలను కలిపి 16 అక్షరాల నామంలా ఉచ్చరించండి. అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్ కటీతటి. ఇప్పుడు అలాగే రత్న కింకిణి కారమ్య రసనాధామభూషిత అనే నామాన్ని ఎలా ఉచ్చరించాలో చెప్తాను. రత్న కింకిణి కారమ్య రసనాధామభూషిత. ఈ పదాలను మనసులో జతపరుచుకోండి. ఇప్పుడు 16 అక్షరాల నామంలా పైకి ఉచ్చరిద్దాం. రత్న కింకిణి కారమ్య రసనాదామభూషిత. రత్న కింకిణి కారమ్య రసనాదామభూషిత. ఇప్పుడు ఈ 16వ శ్లోకాన్ని కలిపి చదువుదాం. అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్ కటీతటీ. రత్న కింకిణి కారమ్య రసనాదామభూషిత. ఇప్పుడు 17వ శ్లోకం ఉచ్చారణ. కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత. కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఇప్పుడు ఈ నామాన్ని కలిపి ఉచ్చరిద్దాం. కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఈ మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అంటే అమ్మవారి మోకాళ్ళు మాణిక్యపు అద్దాల్లా ఉన్నాయని అర్థం. ఇప్పుడు 18వ శ్లోకం పారాయణ చేద్దాం. ఇప్పటి వరకు మనం ముందు శ్లోకాల్లో 16 అక్షరాల నామాలు ఎలా చదవాలో చూసాము. ఇక్కడ ఈ 18వ శ్లోకంలో 2వ నామంలో 12 అక్షరాల నామం ఉంటుంది, 4 అక్షరాల నామం ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా. గూఢగుల్పా గూఢగుల్పా. ఈ గూఢగుల్ప అనేది 4 అక్షరాల నామం. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రభదాన్విత.
ఈ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రభదాన్విత అనేది 12 అక్షరాల నామం. అంటే మనకు ఈ 18వ శ్లోకంలో 16 అక్షరాల నామం ఒకటి, 4 అక్షరాల నామం ఒకటి, 12 అక్షరాల నామం ఒకటి ఉంది. జాగ్రత్తగా గమనించండి. నేను ఇప్పుడు మీకోసం మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా, గూఢగుల్పా గూఢగుల్పా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రభదాన్విత, కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రభదాన్విత. ఇప్పుడు ఈ నామాన్ని కలిపి చదువుదాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా, గూఢగుల్పా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రభదాన్విత. ఈ రోజు నేర్చుకున్న 3 శ్లోకాలని మరొకసారి పారాయణ చేస్తాను, గమనించండి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ, రత్న కింకిణి కారమ్య రసనాదామభూషిత, కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత, మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా, గూఢగుల్పా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రభదాన్విత. ఇవి ఈరోజు మనం డే 6లో నేర్చుకున్న 3 శ్లోకాలు. ఇందులో 16 అక్షరాల నామాలు ఉన్నాయి, 12 అక్షరాల నామం, 4 అక్షరాల నామం కూడా ఉంది. మీరు జాగ్రత్తగా చదవండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.